గరుడ న్యూస్ ఛానల్ వారికి నమస్కారాలు. ఈరోజు వివాహాల మీద రకరకాల అపోహలు, సమస్యలు మనం వింటూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే అన్ని ప్రాణులు సకల ప్రాణులకు కూడా సంతానోత్పత్తి అనేది చాలా అవసరం. సృష్టి అనేది మరి సంతానంతో ముడిపడినటువంటి అంశము. ఒక మానవులు మాత్రం వివాహ బంధం ఉంది, కానీ ఇతర ప్రాణులు లేదు. మరి అంత పవిత్రమైనటువంటి ఈ వివాహ బంధంలో అన్ని తెలివితేటలుండి అన్ని రకాలుగా మరి ఆలోచన చేసేటువంటి మానవులు మరి ఎందుకు పెళ్లి చేసుకుంటారో, ఎందుకు చేసుకోవడం లేదో మరి తెలియని పరిస్థితి. ఈ సందర్భంగా కొంతమంది యువకులు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అయిన తర్వాత పెళ్లి చేసుకునే పరిస్థితి ఉంది. దీని ద్వారా మరి పుట్టే పిల్లలు కూడా మరి తల్లిదండ్రులు ఒక వయసు వచ్చిన తర్వాతనే పిల్లలు మరి ఎదిగేటువంటి పరిస్థితి ఉంది. పూర్వకాలంలో 18 సంవత్సరాలు మరి అమ్మాయి, 21 సంవత్సరాలకు అబ్బాయికి పెళ్లి చేసేటువంటి చట్ట ప్రకారం చేసుకున్నప్పుడు 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరి తల్లిదండ్రులకు పిల్లలు ఒక స్టేజ్కి వచ్చినటువంటి పరిస్థితి, స్కూల్లోకి వెళ్ళే పరిస్థితి. ఈరోజు మాత్రం ఇంత వయసు వచ్చిన తర్వాత 30-35 ఏళ్ళ తర్వాతనే మరి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. దీనివల్ల అది చేసుకున్న పెళ్ళిళ్ళు కూడా మరి చాలా కాలం ఉండకుండా మధ్యలో వాళ్ళు ఉన్నటువంటి సెల్ ఫోన్ యుగంలో రకరకాలుగా ఆలోచన చేసి మనస్పర్ధలు వచ్చి ఒకరి మాట ఒకరు గౌరవించకుండా, ఒకరి మాట ఒకరు విలువ ఇవ్వకుండా మరి ఘర్షణ పడుతున్న సందర్భంలో మరి ఎంతోమంది విడాకులకు వెళ్ళి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ మా దగ్గరికి ఒక ముఖ్యమైన ఒక వ్యక్తి, లాయరు, మరి యుక్త వయసులో ఉన్నటువంటి శ్రీకాంత్ గారు. వారు ఒక సంఘంలో మంచి పేరున్నటువంటి వ్యక్తి. నమస్కారం అండి శ్రీకాంత్ గారు. నమస్తే అండి. ఈరోజు మరి వివాహ వ్యవస్థ ఈ విధంగా ఉన్న పద్ధతి సమస్యలో మరి మీరు ఒక లాయరు, తర్వాత ఒక సినిమా యాక్టర్ కూడా అని మాకు తెలుస్తూ ఉంది. మరి అటువంటి మీరు సమాజానికి సందేశం ఇచ్చేటువంటి మీరు మరి ఈ వివాహ వ్యవస్థ మీద మీరు నెగిటివ్గా మీరు ఆలోచన చేస్తున్నారు మాకు తెలుస్తూ ఉంది. మరి మీ యొక్క అభిప్రాయం ఏంటి చెప్పండి. వివాహ వ్యవస్థ మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? మరి మీరు ఇంకా పెళ్ళి ఎందుకు చేసుకోలేదు చెప్పండి మాకు. ఇప్పుడున్న సమాజంలో వివాహ వ్యవస్థ అనేది చాలా కొలాప్స్ అయిపోయింది. ఎప్పుడు చూసినా ఇదంటే అమ్మాయి తల్లిదండ్రులు ప్యాకేజ్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్యాకేజ్ ఎంత కావాలి ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు చాలా ఫ్రీడంగా ఉన్నారు. వాళ్ళకి ఏది కావాలన్నా కానీ వాళ్ళే తెచ్చుకుంటున్నారు, వాళ్ళే చూసుకుంటున్నారు. అలాగని నా పెళ్లి చేసుకోకపోవటంలో ఇబ్బంది ఏం లేదు. కానీ అసలు పెళ్ళి అనేది ఆ అమ్మాయి పేరెంట్స్ చెప్పట్లేదు, ఎందుకు చేసుకోవాలి ఏంటి అనేది కూడా వాళ్ళ కుటుంబంలో చర్చించట్లేదు. కాబట్టి పెళ్ళి అనేది కొద్దిగా దూరం వెళ్ళిపోయింది. పెళ్ళి అనేది కొద్దిగా ఇవాళ రేపు చూస్తూనే ఉన్నాం. న్యూస్లో కూడా ఏంటంటే అమ్మాయిలు లవర్తో కలిసి హస్బెండ్ని చంపేయటం, డ్రమ్లో వాటిల్లో పడేసి చేయటం అవన్నీ చూస్తూనే ఉన్నారు. ఆ భయంతో కొంతమంది పెళ్లి చేసుకోవాలన్నా కానీ ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో డిస్కషన్ పెట్టేసి పెళ్ళి మీద ఒక అవగాహన తెప్పించాలి పేరెంట్స్ అనేవాళ్ళు. కానీ వాళ్ళ రేపు పేరెంట్స్ కూడా అమ్మాయిలు ఎలా చెప్తే అలానే వింటున్నారు. కాబట్టి పెళ్ళికి అనేది చాలా దూరం వెళ్ళిపోయింది. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు యువత అనేది. సరే, సమస్యలు అనేవి అబ్బాయి తరపు నుంచి ఉంటాయి, అమ్మాయి తరపు నుంచి ఉంటాయి. అవి మనం చూస్తూ ఉన్నాము. అయితే మీరు ఇంత చక్కటి ముఖ వర్చస్సుండి మీరు నూనూగు మీసాల ఒక నవ యువకునిగా ఉండి మరి మీరు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం మీరు చెప్పండి. మీ యొక్క వ్యక్తిగత విషయం, ఎందుకు పెళ్లి కాలేదు మీకు? ఇంకా కారణాలు ఏంటి? కారణాలంటే
యాక్చువల్గా ఇదంటే జాతకాలు కలవట్లేదు అంటారు, కలిసినా కానీ కలవట్లేదు అంటారు. ప్యాకేజ్ విషయంలో కొద్దిగా ఇంకా తక్కువ ఉంది, ఎక్కువ కావాలంటారు. ఎంత ఉన్నా కానీ సరిపోవట్లేదు అని చెప్తున్నారు. దానివల్ల డిలే అవుతూనే ఉంది. అంతేనా? ఇంకా ఏమైనా మీ పెళ్ళి కాకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? కారణాలు అంటే ఇంకా స్పెషల్లీ కారణాలు అంటే ఏమీ లేదు. ఇట్లనే డిలే అయిపోతుంది, జాతకాలని లేకపోతే కలవట్లేదని, ప్యాకేజ్ విషయంలో వీటిలోనే ఎక్కువగా డ్రాబ్యాక్స్ ఉంటున్నాయి. తానాజీ గారు, మీరు ఒక సోషల్లో మీరు సంఘ సంస్కర్తగా మీరు మీ చేతిలో ఎన్నో పెళ్ళిళ్ళు చేశారు, ఎన్నో కుటుంబాలను బాగా చేశారు. మరి కుటుంబ కలహాలు వస్తే కూడా మీరు దగ్గరుండి ఆ కలహాలను రూపుమాపి మరి భార్యాభర్తలను ఒకటి చేసి ఎన్నో కుటుంబాలను నిలబెట్టినటువంటి చరిత్ర మీకుంది. మరి అలాంటి మీరు ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అంటే సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి ఈ యువత, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఎవరు నిందించేది లేదు. మరి ఎందుకు ఈ పిడతో పడతా ఉన్నారు? మరి దీనికి సరైనటువంటి పరిష్కారం మీ దగ్గర ఉంటే చెప్పండి. ఎందుకంటే యువత అనేది సంతానోత్పత్తి ఒక సంఘంలో మరి ఇది అవసరం. సంసారం ప్రపంచం నిలవాలంటే సంతానోత్పత్తి అయితే కంపల్సరీ అవసరము. భార్యాభర్తలు అన్ని రకాలుగా సుఖంగా సంతోషంగా ఉండాలంటే అది కూడా ఒక భాగమే. కాబట్టి మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మరి ఆ విధంగా మరి ఈ యొక్క వివాహ బంధాన్ని మనం పటిష్టం చేసి యువకులు సుఖంగా సంతోషంగా ఉండి వాళ్ళ జీవితాన్ని గడుపుకోవడానికి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని దయచేసి మీ యొక్క అనుభవాన్ని తెలియవలసిందిగా కోరుతా ఉన్నాం. తానాజీ గారు చెప్పండి. నమస్కారం. మీరు అన్నది కరెక్టే. బాధ అనిపిస్తున్నది. పత్రికల్లో రోజు న్యూస్లు చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. వివాహ వ్యవస్థ ఎటు పోతున్నది? మన భారతదేశంలో సనాతన ధర్మంలో ఉన్న పవిత్రమైన వివాహ వ్యవస్థ చాలా పడుతున్నది. నాకైతే అనిపిస్తున్నది ఎక్కడ తప్పు జరుగుతున్నది అనిపిస్తున్నది. ప్రతి ఒక్కరూ డబ్బులకు చూస్తున్నారు. క్యారెక్టర్లు చూడాలా, డబ్బులు కాదు. ఆ ఇంటి పద్ధతి ఏంటి, ఆ ఇంటి మనుషులు ఎలాంటి వాళ్ళు, అవి అన్నీ ఎవరు చూస్తలేరు. డబ్బు ఉంటే చాలు చేసుకోవడమే. ఇంకోటి, ఈ గతంలో ఒక 20 ఏళ్ల క్రితం నేను చూసింది, అప్పుడు ప్రేమ ఉండేది. ఒకరి పట్ల ఒకరికి ఒక పద్ధతిగా రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ప్రేమ లేదు, రెస్పెక్ట్ లేదు, ఆకర్షణ. ఈరోజు ఆకర్షణ ఏర్పడుతుంది, రేపు ప్రేమ ఏదైతుంది, తర్వాత ఎల్లుండి విడాకులు, పెళ్లిళ్ళు అవుతాయి, తర్వాత తెల్లారి విడాకులు. ఇది మంచిది కాదు. నాకు తెలిసినంత వరకు చాలా ప్రమాదకరమైన పొజిషన్లో పోతున్నాము. వివాహ వ్యవస్థ ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయంటే, భర్త భార్యకు చంపడము, భార్య భర్తకి చంపడము, లేదు తల్లిదండ్రులు కలిసి చిన్న పిల్లల్ని చంపేయడము చాలా చాలా దారుణం. ఇది కంప్లీట్గా మారాలా అంటే వివాహ వ్యవస్థలో చాలా మార్పులు రావాలా. ముఖ్యంగా ఇలాంటి యువకులు కూడా బాగా అలర్ట్ అయ్యి ఆలోచించి 10 మందిని చైతన్యం చేయాలి. అది నా ఉద్దేశం. అయితే మీరు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఉన్నటువంటి వివాహ వ్యవస్థలో ఒక పూర్వకాలంలో ఏంటంటే ఒక పెద్ద మనిషి ఉండేవారు, వాళ్ళ తర్వాత వాళ్ళ కుమారులు వాళ్ళ కూతుర్లు యుక్త వయసులో పెళ్లి చేసి మరి అత్తగారింటికి అమ్మాయిని పంపించినప్పుడు కానీ, లేకపోతే కోడలను మరి తనకు ఇంటికి తెచ్చుకున్నప్పుడు కానీ ఇరుపక్షాలు కూర్చొని ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకొని చేసేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లో చూసుకోవడము, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, టెలిగ్రామ్లు, ఇటువంటి దాంట్లో మరి చూసుకుంటూ మరి భర్తకు తెలియకుండా భార్య తెలియకుండా భర్త సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఏదైనా కూడా భర్తను భార్య 100% అర్థం చేసుకోవాలి. నా సెల్ ఫోన్ చూసుకోండి, ఏముందో చూసుకోవాలి.
భర్త కూడా భార్యను అదే విధంగా అనాలి. ఏదైనా విషయం ఉంటే ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఒక మనిషి భార్య కోపంతో భర్తను దూషించినప్పుడు భర్త కొద్దిగా సైలెన్స్ ఉండాలి. మరి అదే భర్త ఏదో సందర్భంలో భార్యను దూషించినప్పుడు భార్య కూడా సైలెన్స్ ఉండాలి. వాళ్ళిద్దరూ సైలెన్స్గా ఉండి ఒక మంచి వాతావరణం ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి. నువ్వు మాట్లాడేది పొరపాటు, ఇట్లా మాట్లాడవద్దు. దీనివల్ల మన కుటుంబం అనేది రోడ్డు పాలవుతుంది, మన జీవితం నష్టానికి గురవుతుంది. మనకు ఉన్నటువంటి సంతానం ఏదైతుందో వాళ్ళు కూడా ఈ తప్పుదోవేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఒకరినొకరు అర్థం చేసుకొని మన యొక్క జీవితాన్ని గడపాలి. పిల్లలకు కూడా మనం తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి. మన యొక్క సొసైటీ ఒక మంచి వాతావరణం కల్పించాలని చెప్పేటువంటి మార్గంలో ఈ యువత నడిచినప్పుడు ఈ యొక్క వివాహ వ్యవస్థ, వివాహ బంధం అనేది కలకాలం ఉంటుంది. మన మనస వాచ కర్మణ ఈ బ్రాహ్మణులు మన వేదాలు చెప్పినట్టుగా 7 అడుగులు నడిచి మరి మంత్రోచ్చారణల మధ్యన వేద బ్రాహ్మణులైనటువంటి వేదమూర్తుల బ్రాహ్మణోత్వం చెప్పినటువంటి ఏదైతే మంత్రాల మధ్యన భార్యాభర్తలు ఒకటవుతారో దాన్ని తూచా తప్పకుండా పాటించి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ మరిది కానీ బావ కానీ చెల్లెలు కానీ మరదలు ఎవరైతే కుటుంబ వ్యవస్థలో ఉన్నవారిని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని గౌరవించడం, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ప్రేమ చూడడం, ఏదైనా విషయం ఉంటే కూర్చొని చర్చించుకోవడం, ఈ విధంగా అందరూ కలిసికట్టుగా ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్టుగా ఇంతకుముందుకు ఉన్నట్టుగా ఇప్పుడు ఉండి అందరూ మరి అర్థం చేసుకొని ముందుకెళ్తే ఈ యొక్క జీవితాలు బాగుంటాయి. ఈ ముఖ్యంగా మన భారతదేశంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు మన భారతదేశం యొక్క వివాహ వ్యవస్థ, వివాహ బంధము ఇది అనేది చాలా ఆదర్శంగా తీసుకునేటువంటి మన భారతదేశంలో ఇలాంటి జరగడం దురదృష్టకరం. ఈ విధంగా జరగకుండా మా యొక్క ఉద్దేశము తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ, తల్లిదండ్రులు కూడా పిల్లలు చెప్పాలి. తల్లిదండ్రులు కుమారులకు కానీ లేదా వాళ్ళ అమ్మాయిలకు కానీ చెప్పి వాళ్ళ జీవితాలు బాగుపడేటట్టుగా తల్లిదండ్రులు సూచన సలహాలు ఇవ్వాలి. పిల్లలు పెద్దవాళ్ళు గౌరవించాలి. పెద్దవాళ్ళు చిన్న ప్రేమతో చూసుకుంటూ వివాహ బంధాన్ని మరి ఒక గౌరవంగా ఒక రెస్పెక్టబుల్గా చూసుకొని వాళ్ళ యొక్క జీవితాలు గడపాలని చెప్పి మాత్రం మేము కోరుకుంటా ఉన్నాం. ఈ యువత కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని, ఈ సందేశాన్ని గమనించి మీరందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి.